అమ్మ, మన టచ్ సెల్ డిస్ప్లే పోతే ఏం చేయాలి? మనం కూడా డిస్ప్లే వేసుకోవడానికి అవకాశం ఉందా ఏమైనా? ఇది తెలుసుకోవాలంటే ఒకసారి వీడియో చూడండి మామ. అంతకంటే ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ముందలు చూపించిన విధంగా దాన్ని హీటర్ మీద వెయిట్ చేయాలి, హీట్ చేయాలి దాన్ని. అక్కడ మీకు ఫస్ట్ ఒక హీటర్ చూపెట్టిన కదా, దాని మీద హీట్ చేయాలి సెల్లుని. తర్వాత నెమ్మదిగా వెనకాల ఉన్న ఆ క్యాప్ని తొలగించాలి. చూడండి మామ, నెమ్మదిగా చూస్తున్నారుగా మామ. ఈ క్యాప్ మా ఫ్రెండ్ షాప్కి వెళ్ళినప్పుడు ఈ వీడియో తీయడం జరిగింది. తర్వాత ఈ క్యాప్ తీసేసిన తర్వాత మనకి బ్యాటరీ ఉంటుంది మామ. ఆ బ్యాటరీ మీద మనకు ఇంకో క్యాప్ ఇస్తాడు, ఆ బ్యాటరీ స్ట్రాంగ్గా ఉండడానికి. తర్వాత మనకి ఒక స్క్రూ డ్రైవర్ తీసుకోవాలి. మొబైల్ టచ్ సెల్లులకి మ్యాక్సిమం అన్నిటికీ ఒకటే స్క్రూ డ్రైవర్ పనిచేస్తుంది స్క్రూలు తీయడానికి. నెమ్మదిగా మనం స్క్రూలు ఇప్పిన తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క స్క్రూ ఇప్పాలి. చూస్తారుగా మామ ఏ విధంగా స్క్రూలు ఇప్పడం జరుగుతుందో. తర్వాత కెమెరాకి సంబంధించిన పైన క్యాప్ ఉంటుంది, ఆ కెమెరా క్యాప్ కూడా తీసేయాలి. తర్వాత దాని మదర్ బోర్డు ఉంటుంది మామ, మొబైల్ది మదర్ బోర్డు ఉంటుంది. నెమ్మదిగా దాన్ని కూడా తీసేయాల్సి వస్తుంది. స్క్రూలన్నీ ఇప్పిన తర్వాత ఒక్కొక్కటి ఇప్పిన తర్వాత కింద స్పీకర్స్ ఉంటాయి మామ. చూడండి ఏ విధంగా ఇప్పుతున్నాడో. ఎందుకంటే మన ఇంటి దగ్గర కూడా మనం ఒకవేళ అవకాశం ఉంటే మనమైనా రిపేర్ చేసుకోవడానికి ఈ వీడియో పెట్టడం జరిగింది మామ. మీకోసం మాత్రమే పెట్టడం జరిగింది. చూడండి మామ, అక్కడ స్పీకర్స్ కూడా ఉంటాయి. ఒకవేళ స్పీకర్ పోయినట్టయితే కూడా మనం స్పీకర్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈజీగా. ఇప్పుడు చూడండి మా పైన క్యాప్ మొత్తం తొలగిస్తారు. టచ్ మొబైల్ ఉన్న క్యాప్ మొత్తం తొలగిచ్చేస్తుండు. ఓపెన్ అవుతుంది ఇప్పుడు మనకి, టోటల్గా ఓపెన్ అయిపోతుంది మొబైలు. ఇంకొక స్క్రూ డ్రైవర్ మిగిలితే దాన్ని తీసేస్తుండు. ఓకే మామ, ఇప్పుడు టోటల్గా ఓపెన్ అయిపోయింది. బ్యాటరీ మీద ఉన్న క్యాప్ కూడా ఓపెన్ అవుతుంది ఇప్పుడు. ఇంకొక స్క్రూ మిగిలిపోయింది, మర్చిపోయినట్టుంది. ఓకే మామ, ఓపెన్ అయిపోయింది. చూడండి మామ, బ్యాటరీ కూడా ఓపెన్ అయింది. చూడండి బ్యాటరీ ఫస్ట్ మనకు మదర్ బోర్డు తీసేసిండు, తర్వాత బ్యాటరీ కూడా తీస్తుండు. దానికి స్టిప్ ఉంటుంది, ఆ స్టిప్ ఓపెన్ చేయాలి ఫస్ట్. క్లియర్ చూడండి మామ, ఎందుకంటే మనకు కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. బ్యాటరీ తీసేసిండు, దాని స్టిప్ బీకేసి తర్వాత మన టచ్ డిస్ప్లే స్టిప్ కూడా ఉంటుంది, దానికే జాయింట్, అది కూడా తీసేసిండు. చూడండి మదర్ బోర్డు ఊడింది కొద్దిగా, అయినా ఏం కాదు, అది దానికి సపరేట్గా ఉంటుంది దాని సిస్టమ్, కాబట్టి ఏ బాధ ఉండదు. చూడండి ఇప్పుడు టచ్ డిస్ప్లే ఓపెన్ చేస్తుండు, ఓపెన్ అవుతుంది. చూడండి టచ్ డిస్ప్లే ఓపెన్ అయింది, ఓపెన్ అయిపోయింది మామ. పీకేసిండు, ఇది పోయింది అంటే పగిలిపోయిన డిస్ప్లే ఇది. ఇప్పుడు కొత్త డిస్ప్లే దీనికి అమర్చాలి. ఏ విధంగా అమర్చాలనేది చూడండి. ఇప్పుడు కొత్త డిస్ప్లే తీశారు, చూడండి కొత్త డిస్ప్లే ఓపెన్ చేశాను. ఓకేనా మా, దాంట్లో చిన్న రంధ్రం ఉంటుంది, దాంట్లో నుంచి స్టిఫ్ బయటికి పంపించి తర్వాత మనం ఏ విధంగా అయితే స్టిఫ్ తీసామో అక్కడనే స్టిఫ్ పెట్టాలి. చూడండి తర్వాత బ్యాటరీ, మళ్ళీ బ్యాటరీ దాని స్టిఫ్ దానికి ఉంటుంది కదా, మనం పీకిన స్టిఫ్ సేమ్ ఏదో విధంగా దాన్ని జాయింట్ చేయాలి. స్టిఫ్ను మదర్ బోర్డుని కొద్దిగా కదిలితే దాన్ని సెట్ చేసుకోవాలి. మదర్ బోర్డు కొద్దిగా ప్రాబ్లం సెట్ అవుతుందా కాట్లేదా చూసుకొని మనం కరెక్ట్గా దానికి సరిపోయేటట్టు సెట్ చేయాలి మా మదర్ బోర్డు. ఎందుకంటే సెట్ కాదు కొన్నిసార్లు, స్టిఫ్ కూడా కూర్చుంది. ఇప్పుడు స్టిఫ్ కూర్చుందా లేదా అని ఒకసారి చెక్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి బటన్, పవర్ బటన్ నొక్కుతుండు,
ఓకే మామ, డిస్ప్లే కంప్లీట్ అయిపోయింది. ఓపెన్ అవుతుంది డిస్ప్లే కంప్లీట్ అయిపోయింది. న్యూ డిస్ప్లే ఆన్ అయిపోయింది. ఇంతే మామ, సింపుల్, చాలా సింపుల్గా ఉంటుంది. మనమైనా ఇంటి దగ్గర ఒకవేళ మనకి వీలుంటే మనం కూడా చేసుకోవచ్చు రిపేరింగ్. దీనికి అవసరం లేదు అది అంత బాధపడడం. ప్లీజ్ మామ సబ్స్క్రైబ్ మామ, ప్లీజ్ సబ్స్క్రైబ్.